ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి సేకరించిన సంతకాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపిన ఎన్టీఆర్ జిల్లా నాయకులు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ వైద్యం పేదల హక్కు అంటూ కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ. కూటమి ప్రభుత్వం నిర్ణయం కారణంగా పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగాలి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కమిషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసిన కూటమి ప్రభుత్వం. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిమయం అయిపోయాయి. బొత్స సత్యనారాయణ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలల కాలం అయింది. ఈ 19 నెలల కాలం ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున మీద పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి మేమైతే అనుకోలే. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కూటమి ప్రభుత్వం తర్వాత ప్రజలకు సంబంధించిన అంశాలని, ప్రజలకు మేలైన అంశాలని, కావాల్సిన పరిస్థితులు కల్పిస్తారని ఊహించారు. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికి అందరూ కూడా ఊహించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయ మాటలు మోసం మాయని పెద్ద ఎత్తున ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. దురదృష్టం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇవాళ ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన నిర్వహిస్తాం కానీ తెలిసింది కానీ కోటి సంతకాలు పెట్టించామంటే ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టిన సంతకాలు కాదు. అదిగో వ్యాన్లో ఉన్నాయి 4,50,000 దగ్గర ఉన్న సంతకాలు. ఈ జిల్లాలో ఉన్న మేధావులు, ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్న రైతాంగం, ఆఖరికి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి మొన్న ఏరుకోరు ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునే విధానాన్ని వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు. చూసుకోండి కళ ఉంటే ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆలోచన చేస్తాం. ప్రభుత్వాలంటే ప్రజలు పనికి రావాలి, ప్రభుత్వాలంటే ప్రజలు మేలుకోవాలి, ప్రభుత్వాలంటే ప్రజలకు అవసరాలు తీర్చాలి. కానీ ప్రజలకు సంబంధించిన ఈ ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అది మంచి సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో ప్రజల తాలూకు అభిప్రాయాలు తెలుసుకుందామని ఆ సంతకాలు తీసుకుందాం. ఎంతో అందరూ కూడా ఇది ప్రైవేట్ పరం అవ్వకూడదు, ఇది ప్రభుత్వపరమే ఉండాలని నినాదించిన మరి సంతకమే ఆ వేణం. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి వేదికమని చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాం. ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, ఎప్పుడైతే ప్రజా ఆరోగ్యం ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వమే చూడాలని. ఒకవేళ ఏదైతే తప్పించడి నువ్వు ముందుకెళ్ళావా, ఎవరైనా సరే ఏ సమస్య వచ్చి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేకతతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ 1 కోటి మంది రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం.
నీ ప్రభుత్వాన్ని ముందు ఖాయం. మళ్ళీ ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఒకసారి ఆలోచించేమని కోరుతున్నాను. ఇవాళ విజయనగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా జిల్లాలో ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను. ఓ ప్రభుత్వ కళాశాలకినో, ఓ ప్రభుత్వ హాస్పిటల్కినో, ప్రైవేట్ కళాశాలకినో, ప్రైవేట్ హాస్పిటల్కినో వెళ్తే సామాన్యుడు ఎవరైనా వైద్యం చేసుకోవాలని అని అడుగుతున్నాను. సామాన్యుడికి అది అవకాశం ఉంటుందని అడుగుతున్నాను. మనకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మనం వచ్చిన కొత్తలో జగన్మోహన్ నాయకత్వంలో మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచం అంతా కోవిడ్ వచ్చిన అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ నేపథ్యంలో ఎంతమందో ప్రాణాలు కోల్పోయాం, ఇంట్లో వాళ్ళ ఆత్మీయులు కోల్పోయాం, మన తండ్రిని కోల్పోయాం, తల్లిని కోల్పోయాం, చెల్లిని కోల్పోయాం, అన్నని కోల్పోయాం. ఆ రోజు చాలా మంది పేద ఆర్థికంగా అవగాహన లేక ఎంతో ప్రాణాలు కోల్పోయాం. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆలోచన చేసి, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ కార్యక్రమం చేసి ఈ హాస్పిటల్ కట్టాం. చూడండి అక్కడ బొమ్మ, విజయనగరంలో ఉన్న హాస్పిటల్ ఎంత అందంగా తీర్చిద్దామో, ఎంత అందంగా కట్టామో ఒకసారి వెళ్ళి కళ్ళుంటే వెళ్ళి చూడమని అడుగుతున్నాను. ఇవాళ ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తారట. వాళ్ళ తాబేదారులకి వాళ్ళకి అవినీతితో చేతులు తెలిపేవారికి వాళ్ళతో కుమ్మక్కై దీని అంతటినీ వారికి ఇచ్చేస్తారంట. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తుంది ఏమని అడిగితే మా దగ్గర డబ్బు లేదంటుంది. ఆలోచించమని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ప్రధానికాన్ని. ఈ ప్రభుత్వం వచ్చే 18 నెలల కాలంలో సుమారు 2,66,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా అని అడుగుతున్నాను. అంటే వాళ్ళు చిత్తశుద్ధి ఏంటో ఆలోచించమని కోరుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతితో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. చాలా దుర్మార్గం. ఇవాళ ఎక్కడికి పోయినా సరే, ఏ ఆఫీస్కి పోయినా సరే, ఈ ఆఫీస్కి వెళ్ళినా, ఆ ఆఫీస్కి వెళ్ళినా, మన ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కారణం ఇవాళ నాయకత్వంలో మీకు నాయకత్వం పట్టుత్వం లేదు, మీకు అధికారుల మీద మీకు వచ్చి లేదు. చూస్తున్నాం రోజు కూడా, ఏ ఊరిలో చూసుకుంటే ఎక్కడ చూసుకునే మహిళలు మానభంగాలు, లేదంటే చిన్నపిల్లల కిడ్నాపులు, లేదంటే హత్యలు, లేదంటే కారణం ఏమడిగితే మనకి దానికి సమాధానం లేదు. ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది, ప్రభుత్వ పరిపాలన లేదు. ఇవాళ ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది. అడిగితే సమాధానం చెప్పే నాదుడే లేడు, ఎంతసేపు కూడా అటువంటి దురదృష్టమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ పోరాటం ఇంత తాగుతూ ఇదేదో రాజకీయ ఉద్దేశంతోనో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వార్థం కోసమో ఇవాళ జెండా పట్టుకొని ఇవాళ కడుపుకొని రాలే. ఎన్నికలు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎన్నికలు చూస్తూ అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ ప్రజలకు సంబంధించిన ప్రజా ఆరోగ్యం, ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్య, సామాన్య వైద్యం, సామాన్య విద్యార్థులకు చదువు ఇవాళ ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ నాయకత్వం మళ్ళీ మీ అందరం కూడా మీ ముందుకు వచ్చాం, మీ ఆలోచనకు వచ్చాం, మిమ్మల్ని అడిగాం, ఏమిటి మంచి కాదని అడిగాం, ఆలోచించమని కోరుతున్నాం. మీ అందరూ తెలుసు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన స్ఫూర్తితో పుట్టింది పార్టీ. ఆ రోజు ఆరోగ్యం పెట్టి సామాన్యులకు కూడా హాస్పిటల్లో మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితిని ఆ రోజు ఆ మహానుభావుడు కల్పించాడు. అలాంటి ఆరోగ్య తొట్లు పడిచారే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్ వెళ్తే ఇవాళ ఆరోగ్యం చేస్తున్నారా ఆలోచించారు కాకుండా ఇవాళ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పదం చేసేస్తానని అని గొప్పగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడున్న సోదరులందరికీ కూడా, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రధానికానికి మరి ముఖ్యమంత్రి గారి మాటగా మరి ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, జగన్మోహన్ రెడ్డి మాటగా, మా పార్టీ మాటగా, మా పెద్దల మాటగా ఇవాళ మనం చేస్తున్నాం. ఈ అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు 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 చేయమని చెప్పి మనం చేస్తూ ఇక వ్యాన్ తిప్పుకోరమ్మని ఇటుపోతుంది కదా, జెండా ఇటుపోతాం ఇక్కడే అలా ముందుకెళ్ళి వ్యాన్ ముందుకెళ్ళి తిప్పుకొని రండి, మా వెనక్కి పెట్టండి, ఈ పక్క తెస్తే వెళ్ళిపోతారు. కాబట్టి ఇటుందా బోర్డు ఇటుందా ఇంకేంటుంది. కాబట్టి మీ అందరికీ మనం చేస్తుంది ఈ ఒక్క అంశమే కాదు, ఈ ఒక్క అంశమే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ లేదా రైతు కానీ రైతు కూలీ కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేదు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేదు. ఇవాళ సామాన్య తాలూకా కొనుగోలు శక్తి పడిపోయింది, సామాన్య కొనుగోలు శక్తి ఇవాళ లేదు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ఇవాళ వచ్చి రాష్ట్రం తాలూకా రాబడులు తగ్గా అంటున్నారు. ఎందుకు తగ్గే కారణం ఏంటి? 2 సంవత్సరాల కింద రాష్ట్రాలు కూడా రాబడులు ఈ 2 సంవత్సరాలు తగ్గాయంటే మీ పరిపాలన విధానంలో లోపం, మీ అవినీతి కార్యక్రమాలు, మీ స్వార్థం, మీ తాలూకా వ్యవహారం అని చెప్పని మరి మనం చేస్తాం. కాకపోతే ఏంటి ఇవాళ కార్యక్రమాన్ని ఇవాళ గొప్పగా చెప్పారు, ఎన్నికల ముందు ఎన్నో సంపద సృష్టిస్తామన్నారు. ఎక్కడుంది సంపద? ఏముంది సంపద? 2,66,000 కోట్లని నువ్వు వచ్చి అప్పు చేసి 5,000 కోట్లతో హాస్పిటల్ వచ్చి నడపలేక, విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక, లేకపోతే రైతులకు వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వక, ఒకే ఒకటి అడుగుతా ఇక్కడ ఉన్న నంబర్ని ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఆలోచన చేస్తే ఈ